ఓకేనా? రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ఉపాధి చూపించాలని చెప్పి వాహనమిత్ర ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ వాహనమిత్రని వెంటనే అమలు చేయాలని చెప్పి ఆటో కార్మికుల పట్ల మరి ఏదైతే సిఆర్పిసిలో సెక్షన్లు మార్చి ప్రమాదం జరిగినటువంటి దీన్ని ఒక హత్యా నేరం కింద హత్యా నేరం కింద ఎట్లయితే మార్చినారో దాన్ని రద్దు చేయాలని చెప్పి అనేకమైనటువంటి డిమాండ్స్ మీద ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానంగా మరి ఆటో డ్రైవర్లకి మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తా ఉన్నారు. మేము వస్తే 15,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లు భరోసా మేము ఖచ్చితంగా మీరు నమ్మండి అని చెప్పారు. కానీ ఇప్పటికీ సంవత్సరం కాలం పూర్తయింది. మరి చివరి రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు మరి ఆటో డ్రైవర్లకు మరి ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సర కాలం పూర్తవుతున్నప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా మరి వాహనమిత్ర ఊసే లేదు. ఇప్పటికే 2-3 మరి మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. దీని మీద ఏమీ కూడా చర్చ లేదు. పైపెచ్చు మరి ఎన్నికల వాగ్దానంగా ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో ఒకటిగా ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు సర్వీసుల్ని మరి ఆగస్టు 15 నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. మేము ఆ ఉచిత బస్సు సర్వీసులు మహిళలకు ఇవ్వడాన్ని ఏఐటీసీగా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా స్వాగతిస్తున్నాం. అదే పద్ధతుల్లోనే మరి ఆటో డ్రైవర్లకు ఏదైతే మరి ఉపాధి కోల్పోతున్నారో, ఈ ఫ్రీ బస్సుల వల్ల కోల్పోతున్నారో దాన్ని భర్తీ చేయడానికి మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే 15,000 వాహనమిత్ర ఉందో అది వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వాళ్లకు మరి పిఎఫ్ ఈఎస్ఐతో కూడినటువంటి మరి పెన్షన్ని మరి మెన్షన్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్లకు ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు వాడుతున్నటువంటి ఫ్యూయల్ నుంచి 1% సెస్ వసూలు చేసినా కూడా 100 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా గతంలో సిఆర్పిసిలో మరి ప్రమాదం జరిగితే ప్రమాదంలో డ్రైవర్ని కేవలం ప్రమాదంలో జరిగిన క్రిమినల్ కేసులో మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహిత అని చట్టం మార్చిన తర్వాత వాళ్ళని మీద హత్యానేరం మోపాలని చెప్పి ఒక మరి చట్టం తీసుకొని వచ్చారు. దీన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ చట్టాలన్నీ రద్దు చేయాలా, ప్రమాదంగా చూడాలా. మరి స్వయం ఉపాధి పొందుతున్నటువంటి ఆటో డ్రైవర్లకి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరో 15 రోజుల్లో 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున టోకన్ మరి రాష్ట్ర వ్యాప్తంగా టోకన్ ఆందోళన కూడా నిర్వహించాలని చెప్పి తీర్మానం చేశాం. ఆ లోపు ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.